హాయ్ హలో నమస్తే నేను మీ రోజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్లాక్ కరెంట్ కేక్ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా డెలీషియస్గా కూడా ఉంటుంది. సో దీనికి నేను 3 ఎగ్స్ని బ్రేక్ చేసి తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ అంటే ఒక్కొక్క ఎగ్ వచ్చేసి మనకి 50 గ్రామ్స్ ఉంటుంది. సో 3 ఎగ్స్ కలిపితే 150 గ్రామ్స్ కాబట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం 150 తీసుకోవాలి. సో 150 గ్రామ్స్ ఎగ్స్ తీసుకున్నప్పుడు 150 గ్రామ్స్ షుగర్ వేసుకున్నాను. ఈ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత బాగా కలుపుకున్నాక 150 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు బటర్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే మెల్టెడ్ బటర్ అయితే 100 గ్రామ్స్ తీసుకోండి. సో ఇలాంటి వెన్న అయితే 150 గ్రామ్స్ తీసుకోండి. సో ఇవి కూడా వెన్న కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మనకి ఫోమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం బీట్ చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత నేను 150 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. మైదా తీసుకొని మనము ఆ జల్లెడలో వేసుకొని ఇలా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకి కేక్ వచ్చేసి చాలా ఫ్లఫీగా వస్తుందండి. సో ఈ మైదాలోనే మనము బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను. వేసుకొని రెండు కలిపేసి జల్లించుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మొత్తం మళ్ళీ బ్యాటర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్లాక్ కరెంట్ కేక్ వచ్చేసండి మీరు డైరెక్ట్గా బ్లాక్ కరెంట్ ఫ్రూట్స్ తెచ్చుకునైనా వేసుకోవచ్చు, లేదు అంటే మనకి మార్కెట్లో బ్లాక్ కరెంట్ స్క్వాష్ దొరుకుతుందండి. సో అదైనా యూస్ చేయొచ్చు. నేను చూపిస్తాను. నేనైతే స్క్వాష్ యూస్ చేశాను. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట ఈ స్క్వాషెస్ అయితే. చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. మీకేమన్నా కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక 1/2 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఒక 1/2 కప్పు మిల్క్ యాడ్ చేశాను. సో ఇలా జారుడుగా ఉంటే సరిపోతుంది. సో ఈ బ్యాటర్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఒక పార్ట్లోనే నేను బ్లాక్ కరెంట్ స్క్వాష్ అనేది మిక్స్ చేస్తాను. ఇదిగోండి, ఇది చూసారా బ్లాక్ కరెంట్ స్క్వాష్. ఇది బయట మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది, అలాగే బయట ఆన్లైన్ స్టోర్స్లో కూడా ఉంటుందన్నమాట. సో ఈ హాఫ్ బ్యాటర్లో నేను ఒక 3 స్పూన్స్ బ్లాక్ కరెంట్ వేస్తున్నానండి. ఈ బ్లాక్ కరెంట్ స్క్వాష్తో మీరు చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. బ్లాక్ కరెంట్ అప్పటికప్పుడు డ్రింక్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సోడా మిక్స్ చేసి ఐస్ క్రీమ్స్లో యూస్ చేయొచ్చు, అట్లా డిఫరెంట్ ఐటమ్స్ చేయొచ్చు. సో చూడండి, బాగా మిక్స్ చేసుకోవాలి. బ్లాక్ కరెంట్ వేసాక కలర్ చేంజ్ అయిపోయింది చూసారా. సో అవసరం అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ స్క్వాష్ వచ్చేసి మనకి కొంచెం స్వీట్నెస్ ఉంటుందండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుని మనము బ్యాటర్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఒక లేయర్ నేను బ్లాక్ కరెంట్ మిక్స్ చేసింది వేస్తున్నాను. ఇట్లా మనం లేయర్స్గా వేసుకుంటే మనకి కేక్ వచ్చేసి కూడా మనకి కలర్స్లో కనిపిస్తుంది అనమాట. డబల్ కలర్లో ఉంటుంది. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి నేను బ్లాక్ కరెంట్ వేసాను. ఆ తర్వాత పైన ప్లెయిన్ బ్యాటర్ వేసాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. విత్ ఇన్ నో టైము మీకు చక్కగా పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి చేసి పెడితే చక్కగా తినేస్తారనమాట. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్స్ ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే బ్లాక్ కరెంట్ కేక్ చాలా ఆ ఫ్లేవర్ అనేది మనకి తింటుంటే ప్రతి బైట్లోనూ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సో దానిపైన మళ్ళీ నేను బ్లాక్ కరెంట్ వేస్తున్నాను. సో మనకి చక్కగా 3 కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. కింద బ్లాక్ కరెంట్ కనిపిస్తుంది, మధ్యలో ప్లెయిన్, దానిపైన మళ్ళీ బ్లాక్ కరెంట్ వేసాను కదా. సో మనకి 3 కలర్స్లో ఉంటుంది కేక్ కూడా. సో ఒకసారి మొత్తం ట్యాప్ చేస్తే దాంట్లో ఆ బ్యాటర్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయండి. ఇది మీరు ఓవెన్లో కానీ కుక్కర్లో కానీ లేదంటే
కేక్ చేసేది కుక్కర్స్ ఉంటాయి కదా, వాటిలో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు. నేను ఆ పైన బ్యాటర్ పైన మళ్ళీ కొంచెం స్క్వాష్ అనేది వేసాను. చూడండి మనకి కేక్ అనేది 30 మినిట్స్లో రెడీ అయిపోయింది. చాలా స్పాంజీగా, యమ్మీగా, కలర్ఫుల్గా ఉందండి ఈ బ్లాక్ కరెంట్ కేక్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.